మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ధనము కాదు, మన ఐశ్వర్యమును కాదు, మన మంచి ఆరోగ్యమును కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కలుపు చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈరోజు 11 గంటలకు మరి నోయా సేవకులార సదస్సు జరుగుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి నోవా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ పరకాల ప్రార్థన మందిరంలో హృదయ కలము 11 గంటలకు జరుగుతుండగా, ఒకవేళ మీకు సమయం ఉన్నట్టయితే మరి ఫేత్ మినిస్ట్రీస్ పరకాలను టైప్ చేస్తే యూట్యూబ్లో లైవ్లో మాతో పాటు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇక 2వ సంవత్సరం, గత సంవత్సరం కూడా మరి నోయా సేవకురాల సదస్సు జరిపించడానికి దేవుడు తన కృప చూపించాడు 2023 సంవత్సరం. అదే రీతి 2024 సంవత్సరంలో కూడా మరి నోయా సేవకురాల సదస్సు మరి 2024 సంవత్సరంలో కూడా దేవాది దేవుడు జరిగించడానికి తన కృప చూపించాడు. మరి యొక్క నోవా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి సేవకురాల సదస్సును దేవుడు దీవించి ఆశీర్వదించే విధంగా ఈరోజు జరుగుతున్న ప్రార్థనలో మీరు కూడా పాల్పందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. హృదయ కాలము మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగము ధ్యానించుకోబోతా ఉన్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి 13వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మొదట 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే, యేసు ప్రభు స్వదేశానికి తిరిగి వచ్చి తన సొంత ప్రాంతంలో మరి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో మరి యేసు ప్రభు సహోదరులు మరియమ్మకు యోసేపుకు పుట్టిన సహోదరులు కూడా మరి సహోదరులు కూడా ఉన్నారు. వారు అప్పటి వరకు రక్షణ అనుభవం లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తన సొంత ప్రాంతానికి తిరిగి వచ్చి మరి మందిరంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభుని చూసి మరి అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. మరి యేసు ప్రభు బోధిస్తున్న విధానాన్ని చూసి, యేసు ప్రభు జరుగుతున్న గొప్ప కార్యాలను చూసి, మరి యేసు ప్రభు జరుగుతున్న స్వస్థత కార్యాలను చూసి మరి అక్కడ ఉన్న ప్రజలు తన సొంత వారి మధ్యలో మరి దేవాది దేవుడు చేసే గొప్ప కార్యాలు చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తును చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినాడు. 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్టయితే, ఆయన అక్కడి నుంచి బయలుదేరి స్వదేశంకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు మరి నజరేతు తన సొంత ఊరికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న యేసు ప్రభు శిష్యులు తన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ సువార్త మరి చెప్పడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడున్న ప్రజలందరూ కూడా మరి యేసు ప్రభు ఒక సువార్త వర్తమానం వింటా ఉన్నారు. మరి యేసు ప్రభు శిష్యులు కూడా మరి ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినంలో వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించిన ఆరంభించడం. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయనని మరి వారికి హృదయంలో ఒక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. యేసు ప్రభు తన స్వదేశానికి తిరిగి వచ్చి మరి యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభు సమాజ మందిరంలో విశ్రాంతి దినంన బోధించడం ఆరంభించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు మాటలు విని ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి ఆ సమయంలో దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు సమాజ మందిరంలో మరి తన సొంత ప్రాంతంలో సొంత ప్రజల మధ్యలో మరి సువార్త ప్రకటిస్తుండగా వారందరూ చూసి కూడా ఆశ్చర్యపోయి ఆయనని గమనిస్తూ ఉన్నారు. అనేకులు ఆ బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల ఎట్టి అద్భుతాలు చేయబడుతున్నాయి, ఇదేమి అని వారందరూ కూడా వారి హృదయంలో ఒక ప్రశ్నలు వేసుకుంటా ఉన్నారు. మరి యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను, యేసు ప్రభు బోధిస్తున్న విధానాన్ని చూసి, మరి యేసు ప్రభు ప్రకటిస్తున్న విధానాన్ని చూసి, యేసు ప్రభు చేస్తున్న స్వస్థతలు చూసి మరి ఇవన్నీ కూడా ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేసి యేసు ప్రభు సొంత ప్రాంతంలో
అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మరి మన కొరకు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనందరికీ తెలుసు. మరి ఆ కాలంలో కూడా యేసు ప్రభు మరి వచ్చిన విషయంలో, మరి యేసు ప్రభు వచ్చిన ఆ ఒక పని విషయంలో వారు యేసు ప్రభుని గ్రహించలేకపోయినారు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను చూసి, వారు యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుత కార్యాలను చూసి వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆశ్చర్యపోతూ ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిదే, ఇతని చేతులలో ఇంత స్వస్థత ఎక్కడిదే అని ఆలోచిస్తూ, మరి ఇతడు మరియ కుమారుడు కాదా, మరి యాకోబు వారి యొక్క సహోదరుడు కారా అని వారు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ దేవుడి సంగమా, దేవుడి ప్రజల కింది వచ్చిన చూసినట్టయితే మరియు మరి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసి, మరి యూదా, సీమోను అనేవారు సహోదరుడు కాడా, వడ్లవాడు కాడా, ఇతని సహోదరులందరూ మనతో కూడా ఉన్నవారు కారా అని చెప్పుకునొచ్చు ఆయన విషయమే అభ్యంతరపడేరే. మరి యేసు ప్రభు సహోదరులు, అదే రీతిగా యేసు ప్రభు సహోదరులు కూడా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇతడు మరియ కుమారుడు కాడా, మరి ఇతడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మన మధ్యలో ఉన్న వీరి యొక్క సహోదరులు మన మధ్యలో ఉన్నారు, వీరి సహోదరులు కూడా మన మధ్యలో ఉన్నారని చెప్పి వారు అభ్యంతరపడుతూ ఉంటారు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, యేసు ప్రభు ప్రకటిస్తున్న స్వార్థని చూసి వారు అభ్యంతరపడుతూ ఉంటారు. ఒక మాట గమనించాలి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తన సొంత ప్రాంతానికి వచ్చాడు. తన సొంత ప్రాంతంలోనే సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటిస్తూ గొప్ప కార్యాలు చేస్తున్నా కానీ వారి హృదయంలో మార్పు లేదు. వారి హృదయంలో వారి మారు మనసు అనే ఒక రక్షణ లేదు. కేవలము వారు యేసు ప్రభుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. యేసు ప్రభు ఇంత గొప్పగా, ఇతనికి ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, యేసు ప్రభు చేతులలో ఇంత స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది, ఇతడు మరియా కుమారుడు కాడా, ఇతని నలుగురు సహోదరులు ఇక్కడనే ఉన్నారు కదా, సహోదరులు కూడా ఇక్కడనే ఉన్నారు కానీ అభ్యంతరపడుతూ ఉన్నారు, కానీ మారు మనసు పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చాలా సందర్భంలో సొంత వారి మధ్యలో సువార్త ప్రకటించడం చాలా కష్టంగా ఉంటుంది. మరి చాలామంది ఆ సమయంలో సేవకులు వారి ప్రకటించినా కానీ సేవకుల పట్ల మరొక మంచి రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్న కారణం ఏంటంటే వారు వింటారు కానీ ఆ విన్న వాక్యానుసారంగా జీవించరు. యేసు ప్రభు ఒక జీవితంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభు తన సొంత ప్రాంతంలో తన సహోదరుల మధ్య సువార్త ప్రకటించాడు కానీ వారిలో మారు మనసు రాలేదు. అందుకే యేసు ప్రభు వారిని చూసి ఈ రీతిగా తెలియజేశాడు. మనం చూసినట్టయితే 4వ అందుకు యేసు ప్రవక్త తన దేశంలో, తన బంధువులలో, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని చెప్పాను. రే దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు చెప్తా ఉంటాడు సొంత ప్రాంతంలో కానీ. మరి ప్రవక్త విషయం ఇక్కడ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకు యేసు ప్రవక్త తన దేశంలో కానీ, తన బంధువులలో కానీ, తన ఇంటి వారిలో తప్ప మరెక్కడైనా కూడా ఘనహీనుడుగా కాడని చెప్పాను. అందువల్ల కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరిచేట తప్ప మరి ఏ అద్భుతంలో ఆయన అక్కడ చేయి జాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. వారి యొక్క అవిశ్వాసము వారిలో మారు మనసు కలగలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు సహోదరుల విషయంలో కూడా యేసు ప్రభు బ్రతికినంత కాలము, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నంత కాలము, యేసు ప్రభు మరి అంత గొప్ప కార్యాలు చేసినా కానీ వారి సహోదరులు ఎవరికి కూడా మారు మనసు కలగలేదు. యేసు ప్రభుని అన్నారు, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు, మా మధ్యలో ఎందుకుంటున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని యేసు ప్రభుతో మాట్లాడిన సహోదరులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అది మనం చూసాం కదా. మరి మార్కు సువార్తలోనే చూసాము. మరి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సెలవిచ్చిన మాట చూసినట్టయితే, ఎవరు నా తల్లిదండ్రులు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరు నా తండ్రి చిత్తము జరిగించువారే మరి నా సహోదరులు అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మనం చూసాము, మనం ఇంతకుముందు కూడా ఈ మాటలు గమనించాము. మనం మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనంలో చూసినప్పుడు, మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుంచి 35వ వచనంలో చూసినప్పుడు, ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనని పిలువనంపిరి. జనులు గుంపు కూడా ఉండుట ఆయన చుట్టూ కూర్చుండిరి. వారిదిగో నీ తల్లియో సహోదరులు వెలుపల ఉండిరని నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు,
తన చుట్టూ కూర్చున్న వారిని కల చూసి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, దేవుని చిత్తం చూపు జరిగించేవాడు నా సహోదరి అని తెలియచెప్పాను. దేవుని సంగమా, దేవుని ప్రజల చూస్తాము మార్కు సువార్త మరి 3వ అధ్యాయం 30 నుంచి 35 వచనంలో, నా తండ్రి చిత్తము ఎవరైతే జరిగిస్తున్నారో వారే నా సహోదరుడు, నా తల్లి నాని యేసు ప్రభు అక్కడ తెలియజేశాడు. ఇక్కడ కూడా మనం ఈ వాక్య భాగంలోకి వచ్చినప్పుడు వారిని చూసి దేవాది దేవుడు ఆశ్చర్యపడ్డాడు. వారి యొక్క విధానాలను చూసి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆయన అక్కడ మరి ఏ అద్భుతంలో ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాను. అవిశ్వాసాన్ని చూసి, వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి దేవాది దేవుడు అక్కడ గొప్ప కార్యాలు ఏవి కూడా జరిగించలేకపోయినాడు. ఎందుకంటే వారి యొక్క హృదయంలో అన్ని సందేహాలే ఉన్నాయి. యేసు ప్రభు సువార్తను వారు వినడం కంటే సందేహాలు ఎక్కువ మనసులో పెట్టుకొని, మరి యేసు ప్రభు చెప్తున్న సువార్తను కార్యం చేస్తున్న గొప్ప కార్యాన్ని చూసి వారు ఒక మారు మనసు వారి జీవితంలో పొందలేకపోయినారు. ఆ సమయం వరకు వారి రక్షణ అనుభవంలో రాలేకపోయినారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తిరిగి కింది భాగంలో చూసినట్టయితే మరి 6వ వచనం నుంచి కింది భాగంలోకి చూసినట్టయితే, యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటించిన విషయంలో మరి ఇద్దరిని యేసు ప్రభు అక్కడి నుంచి వారికి ఒక అధికారాన్ని ఇచ్చి పంపించినాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆయన చుట్టుపక్కల గ్రామంలోకి తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 మంది శిష్యులను తన యొద్దకు పిలిచి వారి ఇద్దరిద్దరిగా పంపించెను. అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని ప్రభు యేసుక్రీస్తు ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ ఒక చుట్టూ ప్రాంతంలో యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ తన 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరిగా సువార్త ప్రకటించడానికి వారిని పంపి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి మీద వచ్చినము. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపొచ్చు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చారు. హల్లెలూయా. అపవిత్ర ఆత్మల మీద అధికారాన్ని దేవాది దేవుడు వారికి ఇచ్చి మరి ఒక గొప్ప అధికారంతో పంపి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి సువార్త ప్రకటించడానికి దేవాది దేవుడు వారికి అధికారం ఇచ్చి మరి వారిని అక్కడి నుంచి పంపుతా ఉన్నాడు. మనం చూస్తాము మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే, ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరే. యేసు ప్రభు శిష్యులు తనకిష్టమైన వారిని కొండ మీదకి ఎక్కి పిలిచినప్పుడు మరి యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటారు. దేవుని సంగమా, దేవుని ప్రజలు శిష్యులను 12 మందిని పిలిచి మరి ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రకటించండి. అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. యేసు నామములో వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా మనకు కూడా దేవాది దేవుడు అట్టి అధికారాన్ని ఇచ్చాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు గొప్ప కార్యాలు ఈరోజు కూడా జరిగిస్తాడు. ఆ రోజు దేవాది దేవుడు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరిగా సువార్తను ప్రకటించడానికి వారిని పంపించాడు. ఈరోజు కూడా దేవాది దేవుడు అనేక మంది సేవకులను ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటించడానికి వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుని సంగమా, దేవుని దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఈరోజు ఈ సమయంలో ఈ గడియలు కూడా జరిగించబడతా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తన సేవకులకు అధికారాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు తన 12 మంది శిష్యులకు కూడా అధికారాన్ని ఇచ్చి ఇద్దరిద్దరుగా మరి స్వార్థ ప్రకటించడానికి వెళుతున్నప్పుడు వారికి మరి అపవిత్రాత్మ మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు కూడా దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని ఒక అధికారాన్ని ఇచ్చి వారిని ఏర్పాటు చేసుకొని వారు ప్రకటించడానికి వారు వెళ్తున్నప్పుడు దేవాది దేవుడు వారి జీవితంలో వారు ప్రార్థనలు చేసినప్పుడు, సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు దేవాది దేవుడు ఈరోజు ఈ సమయం వరకు కూడా జవాబు అనుగ్రహిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట్టు తెలియజేసి ఆయన 12 మంది శిష్యులు తన ఇద్దరికి పిలిపించి వారి ఇద్దరిద్దరుగా పంపగా అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చారు. హల్లెలూయా. అపవిత్ర ఆత్మల మీద అధికారాన్ని ఇచ్చి వారిని ఇద్దరిద్దరిగా పంపి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఇక్కడ పంపుతున్నప్పుడు వారికి ఒక కండిషన్ పెట్టి పంపుతూ ఉంటాడు. వారు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలో కూడా యేసు ప్రభు ఇక్కడ తెలియజేశాడు. మనం చూసినట్టయితే 8వ వచనం, ప్రయాణం కొరకు చేతకర్ర తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొని పోక. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎలా వెళ్ళాలి?
చేతిలో ఒక కర్ర తప్ప సంచిలో ధనము కానీ మరి ఏది కూడా తీసుకొని వెళ్ళకూడదు. యేసు ప్రభు వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. అదే రీతిగా ఎలా సువార్త ప్రకటించాలో కూడా వారికి తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రయాణం కొరకు చేతికర్ర తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తోడుకొని 2 అంగీలు వేసుకోవద్దని వారికి ఆజ్ఞాపించిన ఒక అధికారాన్ని ఇచ్చాడు. మరి ఎలా వెళ్ళాలి కూడా యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేశాడు. చేతిలో కర్ర తప్ప మరి ఏది కూడా తీసుకెళ్ళదు, 2 అంగీలు కూడా తీసుకెళ్ళకూడదు. ఆ రీతిగా మీరు సువార్త ప్రకటించాలని యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ గ్రామంలో మీరు ప్రవేశిస్తారో అదే గృహంలో మీరు అక్కడ ఉన్నంతసేపు అక్కడే ఉండాలని యేసు ప్రభు వారికి ఆజ్ఞాపించి పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. ప్రయాణం కొరకు చేతికర్ర తప్ప మరి రొట్టెనైనా జాలినైనాను సంచిలో సొమ్మునైనాను తీసుకొనక, చెప్పులు తోడుకొని 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించడం. మరి ఆయన వారితో ఇట్లా, మీరు ఎక్కడికైతే ఒక ఇంటిలో ప్రవేశించుతారో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటిలోనే బస చేయండి. ఎక్కడికైతే వెళ్తారో, ఏ ఇంటిలో అయితే ప్రవేశిస్తారో మరి ఆ ఇంటిలోనే మీరు ఉండి బస చేసి అక్కడ సువార్త ప్రకటించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు వరకు కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. యేసు ప్రభు ఆ రోజు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా ఏ రీతి అయితే దేవాది దేవుడు వారికి ఒక అధికారం ఇచ్చి ఆ పవిత్ర ఆత్మల మీద ఒక అధికారం ఇచ్చి వారిని పంపివేసినప్పుడు వారు ఎలా వెళ్ళాలో కూడా దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. దేవుని సేవకులు అనేకులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. దేవాది దేవుడు ఆ రోజే వీళ్ళని పంపిస్తున్నప్పుడు ఒక మాట తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు ఏ గృహంలోనైతే ప్రవేశిస్తారో, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడనే మీరు బస చేయండి, మీరు అక్కడనే మీరు ఉండండి అని దేవాది దేవుడు వారికి తెలియజేస్తాడు. ఏ స్థలము మన కింది వచనంలో చూసినట్టయితే, ఏ స్థలమైనను జనులు మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల కింద ధూళిని దులిపివేయడి. హల్లెలూయా. ఒకవేళ మీరు చెప్పిన మాటలు వారు లక్ష్య చేయనప్పుడు, వారు విననప్పుడు వారికి సాక్షార్థంగా మీరు కాళ్ళలో ఆ ధూళినన్నది అక్కడే దులిపివేయండి. ఒకవేళ స్వార్థ ప్రకటించబడినప్పుడు వారు మీ స్వార్థను వినకనప్పుడు, వారు మిమ్మల్ని అంగీకరించినప్పుడు వారికి సాక్షార్థ రూపంగా మీ కాళ్ళకున్న ధూళిని అక్కడ దులిపివేయండి అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు వారిని పంపిస్తున్న విధానము ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఎలా ఇళ్ళల్లో చెప్పాడు. అలాగే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే బస చేయండి అన్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరు చేర్చుకొనక, ఒకవేళ మీరు చెప్పిన మాటలు వినకపోతే వారికి సాక్షార్థంగా మీ కాళ్ళకున్న ధూళిని అక్కడ దులిపివేయండి. ఈరోజు కూడా ఎంతోమంది సేవకులు ఎంతగా సువార్త ప్రకటించబడుతున్నా కానీ సేవకుల పట్ల నిర్లక్ష్యముగా సేవకులను అవమానపరచడము, సేవకులను బాధపరచడము, వీరేది మాకు చెప్పడం అనేది ఎంతోమంది సేవకులను ఎన్నో రీతిలుగా అవమానపరుస్తున్నా కానీ దేవుడు తెలియజేస్తాడు, వారికి మీరు సాక్షార్థంగా మీ కాళ్ళకున్న ధూళిని అక్కడ దులిపివేయండి. వారు వినకపోయినా, మీరు చెప్పిన మాటలు వారు అంగీకరించకపోయినా మీరు వారికి సాక్షార్థంగా ఉండటకు మీ కాళ్ళకున్న ధూళిని అక్కడ దులిపివేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు ఈ సమయం వరకు కూడా ఎంతోమంది సేవకులు ఎంతో నిరాశతోనే వారు ప్రకటించిన వార్తలు విన్నప్పుడు వారు ఎంతో నిరాశకు లోనైనా కానీ వారు దేవుని వైపు చూసి ముందుకు నడుస్తూ ఉన్నారు. యేసయ్య ఆల్రెడీ ఇది తన శిష్యులకు తెలియజేశాడు. ముందుగానే యేసు ప్రభు తన శిష్యులకి ఇవన్నీ కూడా ఎదురవుతాయి, ఈ సంఘటనలన్నీ కూడా ఎదురవుతాయని యేసు ప్రభు ముందుగానే వారికి తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 10వ వచనం నుంచి చూసినట్టయితే, మరియు ఆయన వారితో ఇట్లను, మీరు ఎక్కడుంటే ఒక ఇంటిలో ప్రవేశించుదరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటిలోనే
బస చేయండి. ఏ స్థలమైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వారికి సాక్షార్థంగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇలాంటి కాలంలో, ఈ సిల్వ దారంలో, ఈ శ్రమ కాలంలో మనం వచ్చుటగా అత్యంత ప్రాముఖ్యమైనదే మారు మనసు పొందుట, నీ జీవితము మార్చబడుట, రక్షణ అనుభవం కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనదే. మనం కేవలము ఉపవాసం ఉండి కడుపులు మార్చుకొని మరి దేవునికి సమీపంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవించం, ఏదో ఈ 40 దినాలు భక్తిగా ఉండి 41వ దినము మనం నిజ స్వరూపము చూపించే విధంగా ఉండడంలో ఏ ప్రయోజనము లేదా. యేసు ప్రభు తన శిష్యులకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఎలా వెళ్ళాలో చెప్పాడు. మరి వెళ్తేప్పుడు ఏమి తీసుకోవాలనో ఏమి తీసుకోపోకూడదో చెప్పాడు. అలాగే మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏ గృహంలో అయితే మీరు ప్రవేశిస్తారో అక్కడే మీరు ఉండండి. ఒకవేళ మీ మాటలు వినకపోతే, మిమ్మల్ని వారు అంగీకరించకపోతే మీరు అక్కడనే మీ కాళ్ళకున్న ధూళిని మీ సాక్షార్థంగా దులిపివేయండి అని చెప్పి ఆ రీతిగా యేసు ప్రభు శిష్యులు మారు మనసు కొరకు సువార్త ప్రకటించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లెంట్ కాలంలో, ఈ సిలువ దారంలో ఉంటున్నప్పుడు నువ్వు మారు మనసు కలిగి జీవించాలి. నటని జీవితం జీవించడం వల్ల నీకేం ప్రయోజనం ఉండదు. నలుగురు ముందు కనపరుచుకునే విధంగా, నలుగురు ముందు నువ్వు గొప్పవానిగా, నలుగురు ముందు నువ్వు ఎంతో భక్తిపరుడుగా నువ్వు కనిపిస్తున్నావేమో. యేసేకు నీ గురించి తెలియదా? ఆయనకు సమస్తము తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. మనుషులను మోసపరచచ్చు, మనుషుల ముందు మనం అనేక వేషాలు వేయచ్చు. కానీ దేవుని ఎదుట నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ రక్షణ అనుభవం కావాలి. అందుకే యేసు ప్రభు శిష్యులు కూడా వారు ఏమంటున్నారు? కాగా వారు బయలుదేరి మారు మనసు పొందండి అని ప్రకటించచ్చు. అనేక దయ్యంను వెలగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరిచారు. యేసు నామంలో స్వస్థత ఉన్నది. యేసు నామంలో విడుదలున్నది. యేసు నామంలో ప్రతి రోగము తొలగిపోనుగాక. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. యేసు నామంలో గొప్ప శక్తి ఉన్నది. యేసు నామంలో వారు ప్రార్థన చేశారు. యేసు నామంలో స్వస్థతలు జరిగించారు. యేసు నామంలో గొప్ప కార్యాలు జరిగించారు. యేసు నామంలో ప్రార్థన చేసి నూనెతో ఎక్కడైతే వారు గాయపడ్డారో ఆ గాయాల దగ్గర నూనె పెట్టుకున్నప్పుడు స్వస్థత పొందుకున్నారు. వారి రోగాల నుంచి విడుదల పొందుకున్నారు. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మారు మనసు పొందడము అతి ప్రాముఖ్యమైనదే. నువ్వు రక్షణ పొందుకోవడమే యేసు ప్రభువు నీ పట్ల కోరుకుంటున్నదే. నీ జీవితం మార్చబడాలి. నీ పాత జీవితం అనేది మార్చబడాలి. మారు మనసు కలగాలి. మారు మనసు కలిగినప్పుడు నీ జీవితంలో సంతోషం కలుగుతుంది. నీ హృదయంలో ఆనందం కలుగుతుంది. అట్టి ఆనందము నీకు ఎన్ని కోట్లున్నా దొరకదు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆనందం దొరకదు, అసమాధానము దొరకదు. ఎప్పుడు దొరుకుతుందంటే నీ హృదయంలో యేసేకు చోటిచ్చినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరిచును గాక, దీవించును గాక. రక్షణ అనుభవము ప్రతి ఒక్కరూ పొందుకొనురు గాక. యేసు ప్రభు మార్గమై ఉంటాడని తెలుసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ఇక మీదట మీ జీవితాలు యేసే చేతిలోకి పెట్టినట్టయితే అతి గొప్ప రక్షణ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రతి మాటలను ఉదయకాలము దేవుడి మీరు హృదయాలలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించిన గాక. మరి ఈరోజు 11 గంటలకు మరి నోయా సేవకుల సదస్సు పరకాల్ ప్రార్థన మందిరంలో జరగబోతూ ఉన్నది. మరి అనేక సంఘముల నుంచి సేవకురాలు రాబోతుండగా మరి ఈరోజు జరిగే కార్యక్రమం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మరి సేవకులను ఘనపరచుకోవడము అది గొప్ప ధన్యత. మరి ఇన్నోవా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఈరోజు 11 గంటలకు పరకాల్ ప్రార్థన మందిరంలో జరుగుతుండగా ఈ కార్యక్రమం అంతటి గురించి ప్రార్థన చేయండి. ప్రతి విషయం కూడా దేవుడు సహాయం చేసే విధంగా
మరి సేవకురాలను గణపరిచి వారిని ఇక్కడి నుంచి దేవుని యొక్క సేవకులు దేవాది దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ రీతిగా ప్రతి సేవకురాలను కూడా ఆయన మందిరంలో గణపరచడము ఎంతో ధన్యత. ప్రార్థన చేయండి. ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని గురించి ప్రార్థన చేయండి. మరి సేవకుడైన నా గురించి, సేవకురాలైన నా భార్య గురించి ప్రార్థన చేయండి. ఈరోజు జరిగే కార్యక్రమం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేదగా మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పర్ కాల్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే మరి లైవ్లో ఈ యొక్క ప్రోగ్రాంలంతా కూడా వీక్షించవచ్చు. చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొందరు స్తోత్రములైనా తండ్రి, నీ యొక్క సొంత ప్రాంతంలో నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ఆశ్చర్యపడి ఉన్నారు, కానీ వారిలో మారు మనసు రాలేదు నాయనా ప్రభా. తండ్రి, నువ్వు చేసిన గొప్ప కార్యాలను చూశారు, కానీ రక్షణ అనుభవంలో అప్పటి వరకు అక్కడ ఉన్న ప్రజలు రానప్పుడు తండ్రి వారిని నిన్ను చూస్తే ఆశ్చర్యపోయినావు తండ్రి ప్రభా. యేసయ్యా, నీ శిష్యులను ఇద్దరిద్దరుగా మరి సువార్త ప్రకటించడానికి ఒక అధికారాన్ని ఇచ్చి ఎలా వెళ్ళాలో, ఎలా ప్రకటించాలో నన్ను తెలియజేసిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. యేసయ్యా, మరి ఈరోజు 11 గంటలకు నోయా సేవకురాల సదస్సు జరుగుతుండగా నాయనా ప్రభా, మరి అనేక మంది సేవకురాలను నడిపించండి తండ్రి. ఈరోజు జరిగే కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ సేవలో నాయనా సేవకురాలు వాడబడుతుండగా వారు ఇంకా గొప్పగా వాడబడే విధంగా వారి సంఘాలలో ఇంకా గొప్ప పరిచర్య చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈరోజు పరకాల ప్రార్థన మందిరంలో ఫెయిత్ మినిస్ట్రీస్ వారు నాయన ప్రభా ఆధీనంలో జరుగుతుండగా ఈ కార్యక్రమం అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా ఈరోజు అంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత అనుగ్రహించి మనం దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో త్రియేక దేవుని సకల ఆశీర్వాదాలు ఇది మొదలుకొని మీ జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.